టైం బౌండ్ పెట్టుకుని వారానికి ఒకసారా లేకపోతే నెలకు ఒకసారా వాటి మీద కూడా ఒక రివ్యూ కార్యక్రమం నడుస్తోంది ఇంటర్నల్గా. అంటే జనసేనని స్ట్రెంగ్థెన్ చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు ఆయన. అది గతంలోనే చెప్పాడు ఆయన. గెలిచిన తర్వాత జరిగినటువంటి వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో కూడా చెప్పాడు. ఇది కేవలం ఏదో నా నియోజకవర్గం అని కాదు, జనసేన గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాల మీద మనం రివ్యూ చేసుకుందాం ఎప్పటికప్పుడు అని చెప్పారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది, ఎవరిని కూడా ఓపెన్గా మాట్లాడనివ్వట్లేదు ఆయన. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నట్టు పార్టీలో అనిపిస్తోంది. ఖచ్చితంగా. అంటే ఒక అంశం మీద, వివాదాస్పద అంశం మీద భిన్న స్వరాలు వినిపించడం కరెక్ట్ కాదనేది ఆయన అభిమతం. దానికి తగ్గట్టు ఎక్కడ చూడండి, ఇప్పుడు 3 కాంట్రవర్సీలు వచ్చినాయి. విజయసాయిరెడ్డి గారి కాంట్రవర్సీ, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, ఆ తర్వాత అతను శ్రీకాకుళం శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ గారు, మూడిట్లో కూడా జనసేన ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు అని వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకున్నారు. అవును, దానికి అబైడే ఉన్నారు. అండ్ వాళ్ళ కార్డర్స్ కూడా అట్లాగే అప్రమత్తం. బహుశా ఇప్పటిదాకా జనసేనని నిందిస్తూ వచ్చిన మిగిలిన పార్టీల్లో, అంటే కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం కూడా క్యాడర్ లేదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, వాళ్ళకన్నా ఆర్గనైజ్డ్ ఇంకెవరు లేరనేది వాళ్ళు ఆయన నిరూపిస్తారు. అవును, చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు, అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఈ నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి కొంచెం ఆశలు ఉంటాయి అందరికీ, అయితే ఎక్కడా కూడా మీరు బహిరంగ వేదికల మీద ఆ కోరికలు వెల్లడించకండి, అటువంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వకండి, ఏదున్నా సరే మీరు స్ట్రైట్గా నాతో చెప్పండి, నేను పర్సూ చేస్తాను దాన్ని అని తన అన్నగారి పేరు కూడా ప్రస్తావించాడు ఆ సమావేశంలో. ఆయన నాగబాబు గారి పేరు కూడా వినిపిస్తోంది టీటీడీ వ్యవహారంలో. అటువంటిది ఏమీ లేదు, ఏదైనా సరే చర్చించిన తర్వాత ఒక అవగాహన మేరకే ముందుకు వెళ్తాం తప్ప మొండిగా మాకు ఇది కావాలి అని పట్టుబట్టే పరిస్థితి కాదు. అది పూర్తి స్థాయిలో అనాలోచితమైనటువంటి చర్య కూడా. ఏ రకంగా మన పార్టీ ఇమేజ్కి కానీ లేదు రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎలాగూ దోహదపడవు. అలాంటి పనులు చేసామనేటువంటి ఒక మాటని మనం మూటగట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పారు. చెప్పి ఎవరికైనా ఏదైనా కోరికలు ఉంటే వచ్చి నాతో పంచుకోండి, నేను దాన్ని ఏదో మేరకు పర్సూ చేస్తాను, కానీ ఇలా ఒక ఛానలైజ్డ్గా ఉండాలి మనం. మీరు ఏదన్నా ప్రాపర్ ఛానల్లో నాకు చెప్పండి, నేను పర్సూ చేస్తాను, అంతే తప్ప ఎవరు ఇండివిజువల్గా మాట్లాడొద్దు అని చెప్పాడు ఆయన. అది అమలు జరుగుతోంది, సీరియస్గానే అమలు జరుగుతోంది. ఎవ్వరూ మాట్లాడట్లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా. ఈ రివ్యూ సమావేశాల్లో మాత్రమే వాళ్ళ ఇష్యూస్ ఆయన దృష్టికి తెస్తున్నారు. ఇంక్లూడింగ్ ఇతను కూడా, నాదెండ్ల మనోహర్ కూడా ఎక్కడ విడిగా తను ప్రజల్లోకి వచ్చిన సందర్భంగా కూడా జనసేన నాయకుడిగానో లేకపోతే జనసేనలో నెంబర్ 2గాను మాట్లాడే ప్రయత్నం, రాజకీయ ప్రకటనలు చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణ రేఖ గీశారు, లక్ష్మణ రేఖ దాటైతే ఎవరు రారు, అది ఎవరు దాటే ప్రయత్నం చేయటం లేదు, రారు. అండ్ దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కూడా. ఇన్ఫ్యాక్ట్ అంటే పార్టీలు ఎలా ఉండాలి, గైడ్ లైన్స్ అనేది, నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన ఒక మోడల్ సెట్ చేసి చూపిస్తున్నాడు ఇప్పుడు. రెండోది, తను వర్మ గారితో కూడా డెఫినెట్గా, అంటే ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు మొదటి నుంచి. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వటము, అలాగే నియోజకవర్గంలో నేను లేకపోయినా వర్మగారు ఉంటారు, వర్మగారు ఉంటే నేనున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. మీరు ఏదున్నా ఆయనతో షేర్ చేసుకోండి,